రాజకీయాల కోసం వైసీపీ బీఆర్ఎస్ తెలుగు ప్రజల మధ్య లేని విభేదాలు సృష్టించొద్దని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు హితవు పలికారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో జగన్, కేటీఆర్ ఉమ్మడి కుట్రలు చేస్తున్నారని హైదరాబాద్లో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు కానీ అటు వైసీపీ నాయకులు కానీ ఉమ్మడి ఎజెండాతో గత కొన్ని నెలల నుంచి సముద్రంలోకి పోయిన జలాల్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. తెలంగాణకి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు గోదావరి జలాలపైన. అసలు వీరిద్దరూ మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్ళు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాదు కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జేజేలు కొడతారు. మనం 5 సంవత్సరాలు చూసాం అన్నదమ్ముల అనుబంధాలు, ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం.